వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గూగుల్ సుందర్ పిచాయ్ ఇంకొక సంచలన ప్రకటన చేశారు. ఇంకా 20 రోజులు కూడా గడవలేదు. ఆంధ్రప్రదేశ్లో, అందులోని విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్ ఏఐ హబ్ని నెలకొల్పడానికి 1,33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నాము. డైరెక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 1,33,000 కోట్ల రూపాయలు. అలాగే రైడెన్ అనేటువంటి అనుబంధ సంస్థ ఇంకో 87,000 కోట్లు. ఇలా పెడుతూ భారతదేశంలో ఇక్కడ పెడుతున్నాము, దీని తర్వాత ఇంకా ఎక్స్పాన్షన్స్ ఉంటాయి అని చెప్పి అప్పుడే చెప్పారు. సో దానికి తగ్గట్టుగానే ఇంకా దాని వేడి నుంచి బయటికి రాలేదు. ఇంకా దాని మీద తప్పుడు ప్రచారాలు ఇవి జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. ఏకంగా డేటా సెంటర్లు భారతదేశానికి ఇలా వచ్చేస్తున్నాయి, అందులో విశాఖపట్నానికి వచ్చేస్తున్నాయి అనగానే ఇంకేముంది, పూర్తిగా నాశనం అయిపోతుంది వైజాగ్ అంటూ తప్పుడు ప్రచారం చేసేటువంటి వాళ్ళకి ఇంకో అవకాశం, సరే చేసుకుంటే చేసుకొని మనం పెట్టాల్సింది మనం పెట్టుకుంటూనే వెళ్దాం అన్నట్టుగా భారతదేశంలో ఇంకొక దీనికి సంబంధించి ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన దాంట్లో ఇంకొక ఒప్పందాన్ని కూడా చేసుకున్నారు. ఈసారి రిలయన్స్ జియో వాళ్లతోటి ఒప్పందం చేసుకుంటున్నట్టుగా గత రాత్రి ఆయన ప్రకటించడం జరిగింది. Excited to partner with Reliance Jio to bring the best of Google AI to India. Eligible Jio users will receive our AI Pro plan at no extra cost for 18 months, including Gemini 2.5 Pro, 2 TB of storage plus our latest AI creation tools. Can't wait to see what will be built together. నేను ఉత్సాహాన్ని ఆపుకోలేకపోతున్నాను, ఎదురు చూస్తున్నాను ఏం చేయగలుగుతాను దీంతో అని చెప్పి. అలాగే ఈ జియో యూజర్లకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవ్వడం, అంటే మన ఎయిర్టెల్ పర్ప్లెక్సిటీ అనేది మనకి ఏ విధంగా వచ్చిందో ఈ ఏఐ టూలు, అలాగే ఇక్కడ గూగుల్ జెమినై 2.5 వర్షన్ ప్రో అది రిలయన్స్ యూజర్లకి ఎట్ నో కాస్ట్, నో ఎక్స్ట్రా కాస్ట్ తోటి 18 నెలల పాటు సబ్స్క్రిప్షన్ ఇస్తూ ఈ గూగుల్ ఏఐ టు ఇండియా తీసుకురావడంలో ఆయన ప్రముఖ పాత్ర రిలయన్స్ తోటి మేము పోషిస్తున్నాము ఇప్పుడు అని చెప్పడానికి సంతోషిస్తున్నానంటూ ఆయన ప్రకటించారు. అంటే గూగుల్ అటు రిలయన్స్ తోటి ఉంది, ఇటు ఎయిర్టెల్ తోటి, అంటే నెట్వర్కింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ మొబైల్ నెట్వర్కింగ్ కంపెనీస్, వాటి ద్వారా ఇంకెంత ముందుకు తీసుకెళ్ళొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అనే దాని మీద స్ట్రాటజిక్గా కొన్ని ఒప్పందాలు చేసుకుంటున్నారు. అటు ఎయిర్టెల్ వాళ్ళకి అక్కడ విశాఖలో సహకరిస్తుంటే ఇటు రిలయన్స్తో కూడా జట్టు కట్టడం అనేది ఆయన దూరదృష్టికి నిదర్శనం అని చెప్పి చాలామంది శ్లాఘిస్తున్నారు. ఎస్, ఇది చాలామందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే మొన్న అదానీ పేరు చెప్పలేదు, ఇప్పుడు మళ్ళీ రిలయన్స్ వచ్చిందంటే ఇది ఏదో పైన పైరవీ జరిగింది కాబట్టి రిలయన్స్కి ఇది ఇచ్చారు, ఎయిర్టెల్ వాళ్ళకి మాత్రమే ఇస్తారని ఎవరిని అడిగారేమో అని చెప్పి వస్తే ఆరోపణలు ఇవన్నీ కూడా. సో అందులో అంత ఆలోచించడానికి ఏం లేదు. ఇట్స్ ఎమర్జింగ్, ఏఐ అనేది ఎమర్జ్ అవుతోంది, దానికి కేంద్రంగా భారతదేశం నిలవబోతాం. అందులో సగర్వంగా మనం తెలుగు వాళ్ళని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఏఐ హబ్ అనేది రాబోతోంది, అక్కడి నుంచి ప్రపంచం మొత్తం కూడా ఆపరేట్ అవుతుంది. సో దానికి తగ్గట్టుగానే ఇలాంటి ఆఫర్లు, ఇలాంటి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ ఇవన్నీ కూడా ముందు ఇంకా బలంగా ఉండబోతున్నాయి అనేది సంకేతాన్ని సుందర్ పిచాయ్ ఇచ్చారు. దీని మీద వైసీపీ వాళ్ళు నిన్న ఏదో టీవీ పట్ల మాట్లాడుతూ ఏంటి సుందర్ పిచాయా గుంటూరు పిచ్చయ్యా అని ఏదో మాట్లాడుతున్నారు. మరి వాళ్ళని ఏమనాలి? అంటే మన దగ్గరకు వచ్చి మన యువతకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మన రాష్ట్రానికి ఖజానాకి పన్నులు కట్టేలాగా ఆదాయం చేకూరేలా చేస్తూ ఉండేటువంటి కంపెనీల వాళ్ళని, వీళ్ళని, అందులో మన భారతీయుల్ని, సపోజ్ మేబీ ఆయన ఎన్ఆర్ఐ అయి ఉండొచ్చు, మూలాల భారతదేశంలోనే ఉన్నాయిగా, మరి వాళ్ళని అవమానిస్తే ఎవరిని అవమానించుకున్నట్టు? మన కాదా? అది కూడా తెలియకుండా కొంతమంది చేస్తున్నారు. సుందర్ పిచాయా గుంటూరు పిచ్చయ్య అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ మనస్థితి ఏంటనేది నాకే తెలియట్లేదు. And yes, it's really happy to hear an announcement from Sundar Pichai regarding this partnership with Reliance Jio. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.